అప్పుడు క్యాసీ, ఏదో నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు కాబట్టి వదిలిస్తున్నా, జీవితంలో మళ్ళీ నాకు కంటపడకు, చూస్తే షూట్ చేసేస్తానని వార్నింగ్ ఇచ్చి ఆర్మీ బేస్ కి తన జర్నీని కంటిన్యూ చేస్తుంది. అప్పుడు ఇవాన్, నువ్వు ఒంటరిగా వెళ్లి నీ తమ్ముడిని సేవ్ చేయలేవు, నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తానని తనని ఫాలో అవుతాడు. మరోవైపు బెన్, వాళ్ళు ఫైట్ లో ఒక బస్ ని బ్లాస్ట్ చేశారు కదా, అక్కడికి వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోయినట్టు నటిస్తాడు. స్క్వాడ్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి వాళ్ళకి ఏమైందో చూడడానికి వచ్చిన సోల్జర్స్ గాయపడి పడిపోయిన బెన్ ని హెలికాప్టర్ లోకి ఎక్కించుకుని ట్రీట్మెంట్ కోసం బేస్ కే తీసుకువెళ్తారు. అట్ ద సేమ్ టైం క్యాసీ కూడా కొత్త బ్యాచ్ పిల్లల్ని బేస్ కి తీసుకువెళ్తున్న బస్ చూసి దాన్ని ఆపి వాళ్లతో పాటు వెళ్తుంది. తనని కూడా సేమ్ ప్రాసెస్ చెకింగ్ కి తీసుకువెళ్లి ట్రాకర్ సెట్ చేస్తూ, ఈ రీసెర్చర్ లేడీ మాతో కలిసి ఏలియన్స్ ని ఎదిరిస్తావా అని బ్రెయిన్ వాష్ చేస్తే క్యాసీ వాళ్ళు చూపిస్తున్న ఆ సో కాల్డ్ ఏలియన్ ని చంపకుండా తిరిగి ఒక పంచిచ్చి ఆ రీసెర్చర్ లేడీని అన్కాన్షియస్ చేసి మెడలో వేసిన ఆ ట్రాకర్ తీసేసి క్యాసీ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని తన తమ్ముడు కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఇదే టైంలో బెన్ కొలనల్ ని మీట్ అవుతాడు. వెళ్లిన బ్యాటిల్ లో నా టీం మెంబర్స్ అందరూ చనిపోయారు, నాకు కూడా బుల్లెట్ తగిలిందని చెప్తే కొలనల్ అస్సలు నమ్మకుండా, నువ్వు అబద్ధం